జగన్ హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మరం చేశారు. నిందితుడు శ్రీనివాసరావును బక్కన్నపాలెం సిఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మరో ప్రాంతానికి ఎన్ఐఏ అధికారులు తరలించారు. ఎక్కడికి తరలించామనే విషయాన్ని విచారణకు 2 గంటల ముందు చెబుతామని లాయర్ సలీంకు చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావును హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మరం చేశారు. నిందితుడు శ్రీనివాసరావును బక్కన్నపాలెం సిఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మరొక ప్రాంతానికి ఎన్ఐఏ అధికారులు తరలించారు. ఎక్కడికి తరలించామనే విషయాన్ని విచారణకు 2 గంటల ముందు చెబుతామని లాయర్ సలీంకు చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావును హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, చెప్పండి, జగన్ పై జరిగినటువంటి దాడి విచారణ ఏ విధంగా సాగుతోంది? జగన్ పై దాడికి సంబంధించిన కేసు అనేక కీలక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసును విశాఖ నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తరలించినప్పుడు నుంచి ఈ కేసు అనేది నిందితుడిని ఎటువైపు తీసుకెళ్లి ఎట్లు విచారిస్తున్నారనేది తెలియకుండా పోయింది. ఇప్పటికే దీనికి సంబంధించి నిందితుడు శ్రీనివాస్ తాలూకు అబ్బు సలీం అనే వ్యక్తి కూడా నా సమక్షంలోనే విచారణ జరిపించాలని కూడా కోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా దానికి అనుమతులు ఇచ్చింది. అయితే దీనికి విరుద్ధంగా ఎన్ఐఏ అధికారులు మాత్రం ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన రీస్ట్రక్చర్ అనేది ఎయిర్పోర్ట్ లో చేసేందుకు నిందితుడు శ్రీనివాసరావును నిన్న రాత్రి విశాఖకు తీసుకురావడం జరిగింది. అనంతరమే ఎక్కడైతే విశాఖలో ఉన్న సిఆర్పిఎస్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకువెళ్ళిన అనంతరం ఏదైతే నిందితుడు శ్రీనివాసరావు తాలూకా లాయర్ ఎవరైతే ఉన్నారో అతనికి సమాచారం ఇవ్వడం జరిగింది. అతను సమాచారం ఇచ్చి మేము పలానా చోట ఉన్నాము, అక్కడికి రావాలని చెప్పడంతో ఆయన అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాసరావుకు సంబంధించి అసలు ఎయిర్పోర్ట్ లో అతను ఆ రోజు ఏ విధంగా చేశాడు, ఆ కత్తిని ఎలా తీసుకొచ్చాడు, ఎలా జగన్ పై దాడికి ఎక్కడ పొడవాలనుకున్నాడు అనే దాని మీద ఈ సంబంధించి రీస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో క్రైమ్ కి సంబంధించింది మరొకసారి డ్రిల్ చేయనున్నారు. అక్కడ డ్రిల్ చేసిన అనంతరం అతన్ని హైదరాబాద్ కి లేదా కలకత్తాకి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడికి తరలించాం అనేది కూడా మరికొద్ది సేపట్లోనే లాయర్ కు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడిని ఏదైతే ఉందో ఎన్ఐఏ అధికారులు రోడ్డు మార్గం ద్వారా ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిన అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కి తరలించిన తరువాత విచారణ అనేది ప్రారంభించనున్నారు. అయితే ఈ క్రమంలో లాయర్ కూడా మరికొద్ది గంటల్లో మేము సమాచారం అందిస్తాము, సమాచారం అందిన వెంటనే మీరు హైదరాబాద్ కి తరలి రావాల్సి ఉంటుందని కూడా ఎన్ఐఏ అధికారులు అబ్బు సలీం కు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విచారణ అనేది వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిందితులను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కడికెక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఎవరికీ తెలియకుండా కేవలం కోర్టు అనుమతి ద్వారా ఎవరైతే లాయర్ సమక్షంలో జరపాలని చెప్పడం జరిగిందో కేవలం లాయర్ కు మాత్రమే సమాచారం అందిస్తున్నారు. లాయర్ ద్వారా మీడియా కూడా సమాచారం అందుతుంది. అయితే నిందితుడిని మాత్రం ఈ రోజు సాయంత్రంలోగా ఆయన్ని హైదరాబాద్ కు తరలించనున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఈ 10 నుంచి 5 వరకే విచారణ చేపట్టనున్నారు. అనంతరం నిందితుడు శ్రీనివాసరావును పలు రహస్య ప్రదేశాలలో ఉంచుతూ రహస్యంగా తిప్పుతూ ఉన్నారు. అయితే ఈ కేసును ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దాని ప్రకారం మాకు సిట్ అధికారులు కూడా ఈ కేసును చేపట్టడం జరిగింది. అయితే ఈ సిట్ అధికారులు నుంచి మాకు ఈ కేసు మాకు అక్కర్లేదని చెప్పి వైసీపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో కేసును ఎన్ఐఏకు బదిలీ చేయడంతో ఎన్ఐఏ కూడా ఏమైనా కీలక విషయాలు రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు విచారణ ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ విచారణలో శ్రీనివాసరావు నుంచి ఎటువంటి సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది?
ప్రస్తుతం శ్రీనివాస్ నుంచి ఎటువంటి సమాచారం సేకరిస్తున్నారనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాసరావుని ఇప్పటి వరకు లాయర్ సమక్షంలో కూడా విచారణ అనేది జరపలేదు. అయితే శ్రీనివాసరావుని విజయవాడ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఆయన్ను ఇక్కడికి ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తారని చెప్పడం జరిగింది. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద 6 గంటలైనా కానీ వాళ్ళు చేరుకోలేదు. అయితే 8 ఆ ప్రాంతంలో శ్రీనివాసరావుని ఇక్కడికి తీసుకొచ్చి జగదాంబ వద్ద ఉన్న ఏదైతే సిఆర్పిఎస్ కార్యాలయం ఉందో అక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ అనంతరం రాత్రి అక్కడ బస చేసిన అనంతరం వారిని ఏదైతే బక్కన్నపాలెంలో హెడ్ క్వార్టర్స్ సిఎస్ఎఫ్ఐ హెడ్ క్వార్టర్స్ ఉందో అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే శ్రీనివాసరావుని ఏ విధంగా విచారిస్తున్నారనేది కూడా కాస్త తెలియాల్సిన ఉంది. ఎందుకంటే ఇప్పటికే లాయర్ అబ్బు సలీం నా సమక్షంలో ఇతన్ని విచారించాలి, 3rd డిగ్రీ ప్రయోగించకూడదని చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాసరావు ఎటువంటి వాస్తవాలు వెల్లడిస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికి సంబంధించి ఏదైతే ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో అతని సమక్షంలో విచారణ జరపలేదు కాబట్టి మరిన్ని కోణాలైతే మనకి తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.